విమెన్ మీరు అన్నట్టు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి అండ్ అలాగే జాబ్ చేయాలి. ఇంత స్ట్రెస్లో ఎప్పుడో ఒకసారి దే ఫీల్ లైక్ వీ నీడ్ ఎ షోల్డర్. సో అప్పుడు ఆ టైంలో ఎవరు లేకపోతే హౌ వీ హ్యావ్ టు హ్యాండిల్ అవర్ సెల్ఫ్? ఇక్కడ అనిపిస్తుంది డెఫినెట్గా మనకు ఒక మనిషి ఏం అవసరం లేదు, మనకి ఒక వినే మనిషి ఉండాలి అంతే. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. మనం చెప్పేది మనం జడ్జ్ చేయకుండా వినే ఎవరైనా కానీ ఇట్ మే బీ ఎ ఫ్రెండ్. అండ్ మోస్ట్లీ వీ రిలై ఆన్ ద హస్బెండ్ కదా. మ్యారీడ్ ఉమెన్ అయితే, అన్మ్యారీడ్ అయితే పేరెంట్స్ మీదో లేకపోతే ఇంకో పార్ట్నర్, ఫ్రెండ్స్. మ్యారీడ్ వాళ్ళకి మాత్రం హస్బెండ్ దగ్గర ఏమంటారు చాలాసార్లు, ఏం మాట్లాడుతున్నావు, నీ పని చూసుకో అనే మగవాళ్ళు కూడా ఉన్నారు, వినేవాళ్ళు కూడా ఉన్నారు. విన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఆడాలి ఎప్పుడు దే డోంట్ ఎక్స్పెక్ట్ అ సొల్యూషన్, దే వాంట్ అ హియరింగ్ పర్సన్. అంటే ఎవరైనా ఒక ఇయర్ విని మా మాట వింటే చాలు. అట్లీస్ట్ ఏంటంటే ఆ ప్రెషర్ ఏదైతే వాళ్ళు గో త్రూ అవుతున్నారో దే వాంట్ టు లెట్ ఇట్ అవుట్. అది హోల్డ్ చేసి ఎవరో ఒకరు చెప్పాలి. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తేనే కదా. అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్తే మాత్రం మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో వీ నీడ్ సంబడి టు లెట్ ఇట్ అవుట్. ఆ లెట్ ఇట్ అవుట్ ప్రాసెస్లో ఏంటంటే ఎవ్రీ హస్బెండ్ హ్యాస్ టు గివ్ సమ్ టైమ్ టు ద వైఫ్ ఇన్ అ డే. ఇన్ ఎ మంత్ ఇన్ ఎ ఇయర్ కాదు, ఇన్ ఎ డే దెర్ ఈస్ సమ్ ట్రూ. ఇన్ ఎ మంత్ ఆర్ ఇన్ ఎ వీక్ ఆర్ ఇన్ ఎ ఇయర్ కాదు, ఇన్ ఎ డే. ఎందుకంటే త్రూ అవుట్ ద డే షీ డస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ లాట్ ఆఫ్ థింగ్స్ చేసే ప్రాసెస్లో ఒక హాఫ్ అన్ అవరో 1 hour దట్ ఈస్ హర్ టైమ్, హర్ ప్రైవేట్ టైం. ఆ టైంలో షీ వాంట్ టు టాక్ టు హర్ పర్సన్, అంటే తన హస్బెండ్తో మాట్లాడాలన్నప్పుడు గివ్ దట్. మీ ఫోన్లో అవన్నీ పక్కన పెట్టేసి, ఈ మధ్య అట్లా ఉండదు కదా, మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది, మన కాన్వర్జేషన్ వెళ్తూనే ఉంటుంది, సగం ఎక్కుతుంది సగం ఎక్కదు. సో వీ విల్ జడ్జ్ దట్ పర్సన్. కాబట్టి అన్ఇంటరప్టెడ్గా ఒక 1 hour ఇవ్వాల్సిందే ఆడవాళ్ళకి.